శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని, అలానే ఈ దేశానికి ఒక తలమానికంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి అంటే అదిగో పలానా పవన్ కళ్యాణ్ అనే అతను ఉన్నాడు అని చెప్పుకునే స్థాయిలో ఆయన ఎలాగో పనిచేస్తారు. అలానే చరిత్ర చెప్పుకునే నాయకుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లే పరిస్థితిలో మేము కూడా ఆయన వెంటే ఇంతే బలంగా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవిశంకర్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఇంకొక విషయం ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే సమయానికి మీరు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నామా అని నేను అడిగితే మీరు బల్లగుద్ది మరీ చెప్పారు అవును అని చెప్పి. ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే, ఎందుకంటే అవునవును ఆ ప్రయారిటీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము చూస్తూ ఉన్నాం. గతంలో కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి, కానీ అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ చాలా స్థితప్రజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన క్రమంలో పార్టీకి అండగా నిలబడి, ప్రజల తరపున నిలబడి నేనున్నాను అంటూ నారా లోకేష్కి భరోసా ఇచ్చిన ఆ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు మరిచిపోతారని కొంతమంది అనుకున్నారు. బట్ మరిచిపోలేదు, ఆ కటసి చూపిస్తూ ఉన్నారు. సేమ్ ప్రయారిటీ, జస్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, కానీ ఇద్దరికి కూడా సేమ్ ప్రయారిటీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఆ గోల్. అంటే గుర్తు చేస్తున్నాను, నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ మనం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఆయన ప్రయాణం చూసుకున్నట్టయితే నిజంగా ఏ రంగానికి ఆ రంగంగా, అటు సినీ రంగం అవ్వచ్చు, ఇటు రాజకీయ రంగం అవ్వచ్చు, ఎక్కడైనా తనదైన ఒక ముద్రతో, తనదైన ఒక డిఫరెంట్ ఆలోచనతో ఆయన రెండు రంగాల్ని కూడా చాలా బ్యాలెన్స్ గా తీసుకొచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు అని అనడానికి కూడా, అంటే ఈ రోజు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి వచ్చారు, కానీ అంతకు ముందు ఆయన నటన విశ్వరూపం అన్న దానికన్నా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వంలో ఆయన ఏం చేస్తారు, ఆయన సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన రిసీవ్ చేసిన తీరవచ్చు, ఆయన ఒక స్పందించే తీరవచ్చు, ఇవన్నీ వీటన్నిటి వల్ల కూడా అభిమానులు భక్తులుగా మారారండి. ఆ భక్తులే ఈ రోజు జనసేన కార్యకర్తలుగా మారి ఈ స్థాయిగా, అంటే ఆయన ఏది చెప్తే అది, ఆయన నందంటే నంది, పంది అంటే పంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన ఏ పని చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పి నిరూపించే విధంగానే, నన్ను నమ్మండి, నా మాట మాత్రమే నమ్మండి అని చెప్పి ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు చేసిన మాట ఉందో ఆ మాటకు తగ్గట్టుగానే ఇది నాయకుల విజయం లేకపోతే ఇంకోటి నేను చెప్పను, ప్రజల విజయం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ప్రజలు కరెక్ట్ అయ్యారు, కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఎవరు కూడా మేము అంత పని చేసాం ఇంత పని చేసాం అంటే మాత్రం నేను నమ్మనండి. పూర్తిగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న విధంగానే, అఫ్ కోర్స్ మీతో సహా చాలా మంది చాలా కన్ఫ్యూషన్ లో, చాలా బాధలో, అంటే మీరు కూడా మెగా అభిమానులే, అలానే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులే. కొన్ని సందర్భాల్లో చాలా డిస్టర్బ్ కూడా మీరు గురైన పరిస్థితి ఉంది. కొన్ని నిర్ణయాలు పటాపంచలు చేసి ఈ రోజు దేశంలోనే లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానం మాకు నచ్చింది ఏంటి అంటే, రాజకీయాల్లో ఈ భూమి మీద మనం వచ్చాము అంటే అది మనం వాడుకొని స్వచ్ఛంగా వాడుకొని వెళ్ళిపోవాలి తప్పితే దీన్ని తినేయాలనో లేకపోతే కలుషితం చేయాలనో ఉండకూడదు. భవిష్యత్ తరాలకి ఈ గిఫ్ట్ గా ఇవ్వాలి, ఇది గిఫ్ట్ గా ఇచ్చే పరిస్థితి తప్పితే మనం తినేసి మనకు మనమే నాశనం చేసేసి వెళ్ళకూడదు అని చెప్పని ఒక ఉన్నతమైన ఆలోచనతో, అంటే భవిష్యత్ తరాలు కూడా ఇక్కడ బతకాలి అంటే ప్రకృతికి సహజంగా వచ్చే అన్ని వనరులు కూడా సహజంగానే ఉండాలి, దాన్ని కలుషితం చేయకూడదు అని చెప్పని ఒక వినూత్నమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు కూడా ప్రతి ఒక్క డీటెయిల్ గా మాట్లాడదాం. ఒక్క నిమిషం రజనీ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే సార్. చాలా తక్కువ కాలంలో మీరు, నాకు తెలిసి 1 year అయింది అనుకుంటా జనసేన పార్టీలోకి వచ్చి, సబ్జెక్ట్ టు కరెక్షన్, రైట్? వచ్చిన వెంటనే మీ ప్రొఫైల్ పవన్ కళ్యాణ్ గారు చూశారు. దిశ కేసులో మీరు వాదించిన అది అంటే అప్పుడు కేసీఆర్కి సజ్జనార్కి ఎగైనెస్ట్గా మీరు వాదించారు దిశలో బాధితుల తరపున. సో ఇవన్నీ ఆయన దృష్టిలో పడ్డాయి. వెంటనే మీకు మీరు కలిసే అవకాశం ఇచ్చారు. వెంటనే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా
మీకు అవకాశం ఇచ్చారు. చాలా అగ్రెసివ్గా మీరు పార్టీ లైన్ని వినిపిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే కాస్త ఫైర్ బ్రాండ్ లాగే వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శృతి మించదు. రైట్ అండి, మీరు చాలా కష్టపడ్డారు. తక్కువ కాలంలోనే జనసేన పార్టీ విజయం కోసం కష్టపడిన అతి తక్కువ మందిలో మీరు కానీ, రావి సౌజన్య గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. సో మీకు